ఎక్కడైతుందా వేసాను అక్కడ వేసాను ఇక్కడ వరకు వైట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. ఓకే, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నాను. ప్రేమ నమ్మకం జీవులు కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకే స్తోత్రం. దీనుడను అత్యల్పడిన నా ప్రార్థన చేస్తాను తండ్రి. ఇంతవరకు జరిగిన ఆరాధనా కార్యక్రమంలో ఇప్పుడు వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని ముందుకు నడిపించినందుకు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా, ఇప్పుడు తండ్రి ఈ వాక్య భాగం మేము పంచుకోవడంలో సిద్ధపడుతున్నాం తండ్రి. అందులో భాగంగా ఈ వాక్యం గురించి మాట్లాడడానికి ఇక్కడ నేను నిలబడి ఉన్నాను తండ్రి. కాబట్టి నన్ను మీ ఆత్మ ద్వారా బలపరిచి నా నోటి ద్వారా ఈ మాటలు పలికించుకుని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, ఇక్కడ చేరి ఉన్న బిడ్డలు కూడా ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మర్మాన్ని, భావాన్ని, అర్థాన్ని గ్రహించడానికి కావలసిన జ్ఞానము మీ ఆత్మ ద్వారా అనుగ్రహించమని వేడుకుంటూ త్వరలో రానై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆ గడిచిన వారంలో మనం ఎంతవరకు చెప్పుకున్నాం గుర్తుందా? ఒక 3 వారాలుగా కొనసాగుతుంది. మళ్ళీ మొదటికి అంటే ఇక్కడ వరకు వింటమే, ఇంటికి వెళ్ళిన తర్వాత విన్నది లేదు అని అర్థమవుతుంది, చదివింది లేదు, దాన్ని రిఫర్ చేసింది లేదు అని అర్థమవుతుంది. నిలబడినవాడు బోధకుడిగా నా బాధ్యత కాబట్టి మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తా. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే పరిశుద్ధ వారం, అంటే హోలీ వీక్. హోలీ వీక్ అంటే ప్రభువు సిలువ వేయబడిన వారం. అంటే ఆదివారం ఆయన దేవాలయంలో ప్రవేశించిన మొదలు శుక్రవారం ఆయన సిలువ వేయబడటం, ఆ తర్వాత ఆదివారం ఆయన పునరుద్ధానం అవటం అనే సంగతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా శనివారం ఏం జరిగింది, ఆదివారం, సోమవారం, మంగళవారం ఏం జరిగింది అనేది గత వారం మనం తెలుసుకున్నాం. శనివారం రోజున ఆయన బేతనీయులో ఉన్న లాజరు యొక్క గృహంలో ఉన్నప్పుడు వారు అక్కడ సబ్బాతు దినాన్ని పాటిస్తూ సబ్బాతు ఆహారాన్ని పూజిస్తున్నప్పుడు మరియా ఆయన తల మీద అత్యంత విలువైనటువంటి అచ్చ జటామాంసుని తల మీద వేసినప్పుడు వాళ్ళందరూ కోపపడటం, ఎందుకంత వాల్యుబుల్ అత్తరుని వేస్ట్ చేసామన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు, ఇది జరగబో నా సమాధికి సూచన అని చెప్పాడు ప్రభు. తర్వాత ఆదివారం దేవాలయంలో ప్రవేశించాడు ఊరేగింపుగా. అది కూడా లేఖనం నెరవేరేటట్లు గాడిద పైన వచ్చి ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. జక్కయ్య ఎన్నో అధ్యాయాలు, ఎన్నో వచనం 7-9 చెప్పు, 9-9 జక్కయ్య 9-9లోది చెప్పు. దాని తర్వాత ఆయన తిరిగి మళ్ళీ బేతనీకి వెళ్ళిపోయాడు. తర్వాత సోమవారం తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆయన ఆకలి కొని అంజూరపు ఫలం దొరుకుతుందని చూసినప్పుడు దొరికినప్పుడు దాన్ని చెప్పించడం జరిగింది. అలాగే దేవాలయంలోకి వచ్చి క్రయ విక్రయాలు జరిపే వారన్నింటినీ అక్కడి నుంచి తరిమి వేసి బల్లలన్నింటినీ ఎత్తి కింద పడేయడం, తిరిగి వేయడం చేసి వాళ్ళందరినీ తరివేశాడు. తర్వాత అది సోమవారం తిరిగి వెళ్ళేటప్పుడు అంజూరపు వృక్షము ఎండిపోయి ఉండటం జరిగింది. సోమవారం
ఇక మంగళవారము ఆయన తిరిగి దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అప్పటికే ఆయన మీద చాలా కోపంగా ఆవేశంగా ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు యాజకులు వచ్చి ఆయనను నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు అని అడిగారు. ప్రభు దానికి సరైన సమాధానం చెప్పాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మము ఏ అధికారం వల్ల, అది అతనికి దేవుని దగ్గర నుంచి వచ్చిందా లోకం నుంచి వచ్చిందా అన్నప్పుడు వారు సమాధానం చెప్పలేకపోయారు. ప్రభు అయితే నేను కూడా మీ ప్రశ్నకి సమాధానం చెప్పను అన్నాడు. అయిపోయింది. దాని తరువాత దేవుడు వారికి ఒక ఉపమానం చెప్పాడు. దేవుడు అంటే మన ప్రభు యేసుక్రీస్తు. ఏ ఉపమానము? ఒక యజమానుడు ద్రాక్ష తోటను వేసి దూర ప్రాంతానికి ఉత్తకిచ్చి దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన భాగం కోసం ఆయన పంపినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? పంపిన ఆ యొక్క పనివారిని కొంతమందిని కొట్టారు, కొంతమందిని వేధించారు, కొంతమందిని తరిమి వేస్తే తన కుమారుడు పంపితే వాళ్ళు గౌరవిస్తారని పంపినప్పుడు కుమారుడు వాళ్ళు ఈయనే కుమారుడు కాబట్టి ఈయన చంపితే ఇంక మన ఆస్తికి ఎవడు వారసుడు లేడు కాబట్టి ఇంక మనకే వస్తుందనే ఉద్దేశంతో ఆయన కూడా చంపడం జరిగింది. కాబట్టి ఆయన భావం చెప్పినప్పుడు, ఆ యొక్క ఉపమానం చెప్పినప్పుడు ఆ యాజకులకు ఆ యొక్క శాస్త్రులకు పరిచయులకు ఇది మన గురించి చెప్తున్నాడని అర్థమైంది. కాబట్టి వాళ్ళు అప్పుడు వెంటనే ఆయన్ని పట్టుకొని ఏమైనా చేద్దామని చంపుదామని చూశారు. కానీ ప్రజలందరూ ఆయనని పెద్ద గొప్ప ప్రవక్తగా వాళ్ళు ఆయన గురించి ఎంచుకున్నారు. కాబట్టి వారు ఏం చేయలేకపోయారు. చేయలేక ఆయన మీద ఉన్న తప్పుడు ఆరోపణలతో ఆయనని పట్టుకుందామని ఒక దుష్ట ప్రయత్నాల్లో ఉన్నారు. అప్పుడు దుష్ట ప్రయత్నాల్లో దాని ద్వారా ఏం చేశారు? ఒక రోజున ప్రభు దగ్గరికి ఎవరిని పంపారు? కొంతమంది శాస్త్రులను పరిచయాలను పంపారు. దేనికి? ఒక నాణ్యాన్ని ఇచ్చి ఈ నాణ్యము అంటే నాణ్యం కాదు, మనము కైసరుకి పన్ను కట్టాలా వద్దా అని. అంటే ప్రభు యేసుక్రీస్తు నేను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు కాబట్టి, నేనే మెస్సియా అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయన నేనే రాజుని ఆయన కప్పం కట్టొద్దు అని చెబితే ఆయనని దాన్ని ఆధారంగా చూపించి రాజును పట్టి చంపిద్దామని వాళ్ళు రాజద్రోహం నేను కింద పట్టుకుందానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది? ప్రభు ఏం చెప్పాడు? సరైన సమాధానం చెప్పాడు. ఏమని? ఒక నాణ్యాన్ని ఇవ్వండి అన్నాడు. నాణ్యం తీసుకుంటే నాణ్యం మీద ఏముంది అని ఏం రాస్తుంది? దాని మీద కైసరుదు అన్న. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఇది పెద్ద మ్యాటర్, ఇది కైసరుది కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఏమి ఇవ్వాలో దేవునికి ఇచ్చేయండి అని చెప్పాడు. సో ఆ వృత్తాంతం జరిగింది. తర్వాత కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఈరోజు చూసుకుందాం. మనకి ఏం చెప్తుంటారంటే చాలామంది, అంటే నాకు అవగాహన లేనప్పుడు నేను కూడా అనుకున్నదే ఇది. చాలాసార్లు నన్ను ఒక రకంగా వేధించినటువంటి ప్రశ్న ఇది. ఏమిటి అంటే, ప్రభువు యేసుక్రీస్తు యూదుడు, జన్మతః యూదుడు, అంటే పుట్టుకతో యూదుడు. తర్వాత యూదుడు అంటే ఇశ్రాయేలీయుడు. దేవుడు ఇశ్రాయేలీయులు ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఇశ్రాయేలీయులు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఏర్పాటు చేసుకొని అప్పుడు దేవుడు ఎలాగా పిలువబడుతున్నాడు అంటే ఇశ్రాయేలీయులు దేవుడిగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు మార్గం తప్పుకోకుండా ఉండాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు మార్గం తప్పిపోతూ ఉంటే వారిని సరిచేయడానికి ప్రవక్తలు పంపుతా ఉన్నాడు. అప్పటికి వాళ్ళు వినకపోతుంటే చివరికి తన కుమారుడిని పంపాడు. కుమారుడు వచ్చి వారందరి కోసం పాప ప్రాయశ్చిత్తంగా ఇశ్రాయేలీయుల కొరకు శిలువ పైన మరణించాడేమో అని నేను భావించేవాడిని. నాకు సమాధానం దొరికేది కాదు ఈ ప్రశ్నకి. అంటే నాకు దొరకలేదు అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ జ్ఞానం సరిగ్గా లేకపోతే ఇటువంటి అనుమానాలు వస్తాయి. ఇక్కడ బైబిల్ జ్ఞానం మనకి ఖచ్చితంగా ఉంటే ఇటువంటి అనుమానాలు రావు. కాబట్టి ఇది చాలామంది ఉంటే అనుమానమే. కాబట్టి దీని గురించి నేను చెప్పదలుచుకున్నా. ప్రభువు చెప్పిన మాటల ద్వారా ప్రభువు ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఏం చెప్పాడు మాట. కాబట్టి ముందు చెప్పిన ఉపమానంలో
ఇప్పుడు కుమారుడిని సంహరించారు కదా వాళ్ళు, ద్రాక్ష తోట ఫలం కోసం పంపినప్పుడు వాడు వాళ్ళని ఏం చేస్తాడు అని ప్రభు ఆ వచ్చిన వాళ్ళని శాస్త్రుల పరిశీలన అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చిన ఆయనకు చెప్పిరి కదా. ఆ మాట గమనిస్తే కాబట్టి ఆ శాస్త్రుల పరిశీలి వారి నోటి ద్వారా ఏమంటున్నారంటే, ఆ యొక్క ఉపమానాన్ని విని ప్రభు అడిగాడు, మీరేం చెప్తారు దానికి సమాధానం అంటే, వాడు చెప్తున్నమాట, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి అంటే ఏంటి, వాళ్ళని నిరోధించి వాళ్ళని నిర్మూలించి, అంటే వాళ్ళని ఇంకా లేకుండా చేసి తరువాత, వాళ్ళని చేసిన తరువాత వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. అంటే ఇప్పుడు అంతకుముందు ఎవరికైతే అప్పగింపబడిందో ఆ పని, వారిని పూర్తిగా ఆ తోట యజమాని నిర్మూలించాడు. కాబట్టి వాళ్ళని నిర్మూలించి ఇతరులకు ఇచ్చాడు. అర్థమైంది ఆ భావము? వారిని నిర్మూలించి ఇతరులకు ఆ తోటనిచ్చాడు. వారు ఎటువంటి వారు? వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి అటువంటి వాళ్ళకి ఆయన చేస్తాడని వాళ్ళే చెప్పారు. ఆ భావం ఇంకా మీకు అర్థం కాలేదు కాబట్టి దానికి కొనసాగింపుగానే ప్రభు ఇప్పుడు ఇంకా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, దాని కొనసాగింపుగా ప్రభు ఏమన్నాడు, కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగేను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమని ప్రభు అన్నాడు. ఆ మాట గురించి కూడా పోయిన వారు మీకు లైట్గా చెప్పారు. అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే కట్టమని చెప్తే ఆ కట్టువారు అంటే ఆ పని అప్పచెప్పినటువంటి వారు అసలైన రాయిని వాడు నిషేధించారు. అప్పుడు ఆ రాయి ఏమైందంటే వేరే దగ్గర మూలకు తలరాయి ఆయను. అంతకుముందు పొలము ద్రాక్ష తోటను చూసుకోమంటే వారు సరే కుమారుని సంహరించారు కాబట్టి వారిని నిర్మూలించి వేరే వారికి ఇచ్చెను అన్నాడు. ఇప్పుడేమో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే చూసుకోమన్న వాడు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఆ రాయి వేరే దగ్గర తలరాయి అయింది. అంటే ఫౌండేషన్ స్టోన్ లేదా కార్నర్ స్టోన్ అంటారు. ఆ విధంగా మూల రాయి అయిపోయింది, అంటే ముఖ్యమైన రాయి అయిపోయింది. అంటే దాని మీద కొత్త కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అర్థం కాదు. దానికి ప్రభు ఇంకా వివరంగా చెప్తున్నాడు. చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే దానికి కొనసాగింపుగానే ఇంకా వారికి క్లారిటీ రావాలి, అర్థం కావాలి. అంటే వారికి మాత్రమే కాదు, మనకి కూడా. యేసు వారికి ఉత్తరమిచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను 22 మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, ఇక్కడ ఒక ఉపమానం. ఇది మంగళవారం రోజు జరుగుతున్నది, అందుకని దాన్ని వివరంగా చెబుతున్నా కొంచెం. తర్వాత పరలోక రాజ్యము, చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి చెప్పేటప్పుడే. మీరు బైబిల్ని చూడకండి, నాకేం చూడండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము అంటే రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. అర్థమైందా? పరలోక రాజ్యం ఉంది, ఆ పరలోక రాజ్యానికి రాజు ఉన్నాడు. ఆ రాజు తన కుమారుడికి వివాహం చేస్తున్నాడు. ఆ వివాహానికి అనేక మందికి చూద్దాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానలేకపోయిరి. అంటే పరలోక రాజ్యాన్ని పరిపాలించుతున్న రాజు తన కుమారుడికి వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహానికి ముందుగా అనేక మందికి ఇన్విటేషన్స్ పంపాడు. ఇన్విటేషన్స్ వెళ్ళినాయి. చాలామంది ఎంచుకున్న వాళ్ళకి ఆ రాజు ఇన్విటేషన్స్ పంపాడు. పంపితే జరిగింది ఏమిటి? వాళ్ళు విందుకు రాలి.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానలేకపోయారు. రాకపోతే ఆయన పనివారిని పంపాడు. పనివారిని పంపి మరీ ఇన్విటేషన్ పంపించడమే గొప్ప విషయం. చాలు, యాక్చువల్గా ఇన్విటేషన్ పంపితే చాలు. ఇన్విటేషన్ పంపినా కూడా రానప్పుడు తన దాసులు పంపాడు. పొరపాటు మర్చిపోయారేమో, పొరపాటున ఏమరపాటుగా ఉన్నారేమో, జ్ఞాపకం లేదేమో, మర్చిపోయి ఉంటారేమో, గుర్తు చేసి తెప్పిద్దామని దేవుడు ఇక్కడ రాజు కదా, రాజు తన సేవకులను పంపితే అంతకుముందు మర్చిపోయి ఉంటారేమో అనుకుంటే ఇప్పుడు పోయి పిలిచినా కూడా రాలేదు. మేము రామన్నారు. తర్వాత ఏం జరిగింది? కాగా అతడు అంటే రాజు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. చూడండి ఎటువంటి విందు! ఎద్దులను, క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. భోజన విందు మొత్తం సిద్ధంగా ఉంది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపారు. మొదటేమో రాలేదు, మర్చిపోయి ఉంటారని దాసులు పంపితే వాడు చెప్పినా కూడా రాలేదు. మళ్ళీ ఆయన అయ్యో విందంతా సిద్ధంగా ఉంది, వారి కోసం సిద్ధపరచబడింది కదా అది, కాబట్టి వారిని బలవంతంగానే తీసుకొచ్చి ఈ యొక్క విందులో పాల్గొనేటట్టు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారని మళ్ళీ కొంతమందిని పంపితే అప్పటికీ రాలేదు. రాక వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు లక్ష్యం చేయక, లక్ష్యం అంటే ఏంటి? ముందు మర్చిపోయారేమో అనుకున్నారు, కానీ అసలు వాళ్ళు అసలు ఉద్దేశం ఏమిటి? లక్ష్యం చేయక, అంటే లెక్క చేయట్లేదు. లెక్క లేక, ఎప్పుడు లెక్క లేకుండా పోతుంది? ఎప్పుడు లెక్క లేకుండా పోతుంది? పొగరెక్కినప్పుడు, అహంకారం ఎక్కినప్పుడు, ఆ పిలిచిన రాజు మీద గౌరవం లేనప్పుడు, ఆ పిలిచిన రాజు మీద గౌరవం లేదు, లక్ష్యం లేదు, ఆయనని ఎంచుకోవట్లేదు, అంటే అహంకారంతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారు లక్ష్యం చేయక ఏం చేస్తున్నారు? ఒకడు తన పొలమునకు, మరొకడు తన వర్తకమునకు వెళ్ళేరి. ఇంత లెక్కలేని తను చూడండి. వెళ్ళిపోవటం కాక దాన్ని వదిలేసి ఒకడు తన వ్యవసాయానికి పోయాడు, ఒకడు తన వ్యాపారానికి పోయాడు, అంటే సొంత పని మీద వెళ్ళిపోయారు. అంత లెక్కలేని తరం వచ్చింది వాళ్ళకి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అంటే రాజును వాళ్ళు లెక్క కూడా చేయటం లేదు. లెక్క కూడా చేయకుండా దాసులు పంపి, అయ్యా మా రాజుగారు రమ్మంటున్నాడు అంటే వీడెవరు? ఊరు కట్టొస్తున్నారు, మనకి మన పనులు కట్టొస్తున్నారు, మన వ్యాపారాలు కట్టొస్తున్నారు, మన వ్యవసాయాలు కట్టొస్తున్నారు, మన బిజినెస్ కట్టొస్తున్నారు, మన సంపాదన కట్టొస్తున్నారు అని కొంతమందిని చంపేశారు. దారుణమైన ప్రవర్తన. ఆయన ఎవరు? పంపిన ఆయన ఎవరు? రాజు అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయన నోటి మాటే శాసనం. అంత శక్తిమంతుడు. రేపు వీళ్ళని పట్టుకొని చంపడరా అంటే ఒక్కడు కూడా అడగడానికి వీలేదు. అంతే. ఆయన నోటి మాట ఏదేస్తాను శాసనం. వీడిని చంపడరా అంటే చంపాలి, వీళ్ళని తరివేయండి అంటే తరివేయాలి, వీడిని శిక్షించడరా అంటే శిక్షించాలి, అంతే. అటువంటి శక్తి కలిగిన ఆయన మాటలు కూడా వీళ్ళు లెక్క చేయలేదు. అంతగా వీళ్ళకి అహంకారం ఎక్కువైపోయింది. అందుకని 7వ వచనం, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, తన దండ్లు అంటే తన సైన్యాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? ఇప్పుడు ఈ ఉపమానం చెప్తుంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరితో చెప్తున్నాడు? ఆ దుర్మార్గులైనటువంటి, నరహంతకులైనటువంటి యాజకులు,
లేవి, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరికీ చెప్తున్నాడు. కాబట్టి ఏం చేశాడు? తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి ఆ పట్టణాన్ని తగులబెట్టించెను. తగులబెట్టేస్తే ఇంకేమైనా ఉంటుంది అక్కడ? ఏముండదు. ఇప్పుడు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఏ వ్యాపారానికి పోతారు? ఇప్పుడు ఏ వ్యవసాయానికి పోతారు? ఇప్పుడు ఏ బిజినెస్ చేయడానికి పోతారు? ఇప్పుడు ఏ సంపాదనకు పోతారు? వాళ్ళే లేరు. సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ రాజు మాటలు వినకుండా వీళ్ళు, అల్పులు అదములైనటువంటి వీళ్ళు ఆయననే లెక్క చేయకుండా పోతే మరి ఆయన పవర్ ఏంటో ఆయన చూపిస్తే ఏం జరిగింది? అసలు లేకుండా పేరు. అది అహంకారానికి జరిగే శిక్ష. అంటే దీన్ని ఏమంటారు? ఎదురు తిరగటాన్ని, రాజుకి ఎదురు తిరుగుతాన్ని గొప్ప మాట ఉంటుంది అహంకారం కంటే. ఇంకా తిరుగుబాటు స్వభావము. సో ఇటువంటి వారు మొత్తాన్ని నాశనం చేసి వాళ్ళ ఊరినే తగులుబెట్టేటట్టు చేస్తే ఇంక వాళ్ళు ఉన్నారా? తగులుబెట్టిన తర్వాత వాళ్ళు ఉన్నారా? ఇంకా ఎవరు లేరు. కాబట్టి విందు మాత్రం అలాగే ఉంది. విందు అలాగే ఉంది. పెళ్లి కుమారుడు అలాగే ఉన్నాడు. రాజు అలాగే ఉన్నాడు. కానీ పిలువబడిన వారు మాత్రం ఇప్పుడు లేరు. కానీ విందు ఉంది. మరి విందు వేస్ట్ అవ్వకూడదు కదా. కాబట్టి రాజు ఏం చేశాడు? అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కాబట్టి అంటే కనుక రాజమార్గములకు పోయి మీరు కనపడిన వారందరినీ పెళ్లి విందులకు పిలువడని తన దాసుతో చెప్పాడు. కాబట్టి మీరందరూ పోయి ఇక రోడ్ల మీద నిలబడి ప్రతి ఒక్కరు చెప్పండి, విందు సిద్ధంగా ఉంది రండి, పరలోక రాజ్యపు విందు సిద్ధంగా ఉంది రండి అని మీరు ఎవరికి చెప్పాలి? ప్రతి ఒక్కళ్ళకి. ఎవరెవరికో చూడండి. చెప్పినప్పుడు వాడు పోయి ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి, ఎవరిని? కేవలం మంచివాళ్ళని కాదు, వారు ఎవరైనా కానీ, వాడు చెడ్డవారైనా సరే మంచివారైనా సరే వాళ్ళందరికీ, అంటే తమకు కనపడిన వారిని అందరినీ పోగు చేసిరి, అందరిని పట్టుకొచ్చారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండెను. అంతకుముందు ఏం జరిగింది? విందు సిద్ధంగా ఉంది, విందుశాల ఖాళీగా ఉంది. ఆడు విందుకు పిలువబడిన వాడు పాత్రలు కాదు, వాళ్ళు రాలేదు. కాబట్టి వారిని మొత్తాన్ని అంతం చేశాడు. ఇప్పుడు పోయి రాజమార్గంలో మంచి వాళ్ళనేమి చెడ్డ వాళ్ళనేమి మొత్తాన్ని పిలుచుకున్నప్పుడు అప్పుడు వచ్చినప్పుడు విందుశాల ఏమైంది? నిండిపోయింది. జాగ్రత్తగా గమనించింది. దీని అసలైన భావం మళ్ళా ఇది అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ఆ పెళ్లిశాల నిండినప్పుడు ఆ రాజుగారు పెళ్లిశాలలోకి వచ్చాడు. పెళ్లిశాలలోకి వచ్చి చూసినప్పుడు నిండిపోయింది. అప్పుడు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, అంటే ఇప్పుడు రాజుగారు విందు ఆషామాషి గారు, మనమే సాధారణమైన పౌరులే. కొన్ని వివాహాలకి వెడ్డింగ్ కార్డు లేని లోపలికి అనుమతించరు. వెడ్డింగ్ కార్డు చూపిస్తే లోపలికి పంపుతారు. మనకు తెలిసిందే. కొన్ని చోట్ల, చాలా చోట్ల పిలవరు కానీ కొన్ని చోట్ల వెడ్డింగ్ కార్డు ఉంటే అలౌ చేస్తారు. కొంత విఐపి ఫంక్షన్స్లో వాళ్ళకి అటువంటి, రాజుగారికి ఎట్లా ఉండాలి. కాబట్టి వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ప్రతి ఒక్కరికి వస్త్రాన్ని ఇచ్చారు, పెండ్లి వస్త్రాన్ని. కాబట్టి ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని అందరూ వస్తే ఒకడు మాత్రం, ఒకడంటే ఒకడు కాదు, వీడు కనపడ్డాడు. కాబట్టి ఉదాహరణకి మనకు చెప్తున్నాడు, వీడు ఏ వస్త్రం ధరించుకోకుండా వచ్చాడు అంటే ఏంటి? వాడి ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు 100 మంది ఉన్నారు, 99 మంది డ్రెస్ వేసుకున్నారు. వీడికి తెలుసు డ్రెస్ వేసుకోవాలని, అయినా కూడా డ్రెస్ లేకుండా లోపలికి వెళ్ళాడంటే వాడి ఉద్దేశం ఏమైంటుంది? లెక్కలేదు తను. రాజు మీద గౌరవం లేదు, రాజు మీద భయం లేదు, భక్తి లేదు, అభిమానం లేదు, లెక్కలేని తనంగా అలాగే వచ్చేసాడు. అప్పుడు ఏమంటున్నాడు ఆ రాజు? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చిందో అని అడగగా వాడు మౌనే లేదు.
అడిగాడు రాజు, ఏది నీ వస్త్రం లేదు, నీకు వస్త్రం ఇవ్వబడిందా ఇవ్వబడలేదా? ఇవ్వబడ. మరి ఇవ్వబడినా కూడా ఎందుకు వేసుకోలేదు, నువ్వు ఎందుకు ధరించలేదు? సమాధానం లేదు. అప్పుడు రాజు అన్నాడు, నేనంటే నీకు అంత లెక్కలేదా? ఆల్రెడీ అంతకు ముందు లెక్కలేని వాళ్ళకి జరిగిన శిక్ష ఒకటి ఉంది, పిలువబడిన వాళ్ళకి. వీళ్ళెవరు? అసలు పిలువబడిన వాళ్ళు కాదు మొదటిగా, తరువాత పిలువబడిన వారు. కాబట్టి వీడికి కూడా ఒకడికి అహంకారంగా ఉన్నందుకు రాజు ఏమంటున్నాడు 13వ వచనం, అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండడానికి పరిచారకులతో చెప్పాను. తీసుకుపోండి, వీటిని ఇక్కడ పడేయండి. చీకటిలోకి పడేస్తే అక్కడ ఏడవటం పండ్లు కొరకడం తప్ప ఏమీ ఉండని ఆ ప్రదేశంలో వీడు పడేయను తీసుకొని పడేశారు. చివరిగా ప్రభు చెప్తున్న మాట, ఈ ఉపమానం చెప్పి 14వ వచనం, కాగా పిలువబడిన వారు అనేకులు. పిలువబడిన వారు అనేకులు, చాలా మందికి ఇన్విటేషన్ ఉంది, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అందులో దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళు కొందరే. ఈ మాట చెప్పాడు వాళ్ళకి. ఇందులో భావం ఏమిటి అంటే, ఇక్కడ రాజు అనగా దేవుడు, తండ్రి అనే దేవుడు. వివాహం ఎవరికి? కుమారుడికి అనగా ప్రభువు యేసుక్రీస్తుకి. ముందుగా పిలవబడిన ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం. ఆయన వివాహాని కోసం విందు అనగా పరలోక రాజ్యము. విందు అనగా పరలోక రాజ్యం. అంతా రెడీ చేసి దేవుడు తన సేవకుల్ని పంపించి, తన పరిచారకులను పంపించి, ప్రవక్తలు పంపించి, తర్వాత దాసుల్ని పంపించి సువార్తను ప్రకటింపజేసి ముందుగా ఏర్పరచుకుని ఇశ్రాయేలీని ఆయన పిలిచినప్పుడు వారు ఆయన లెక్క చేయలేదు. లెక్క చేయనందుకు వారికి తర్వాత కాలంలో జరిగిన శిక్ష ఏమిటి? అసలు మనం ఊహల్లో కూడా ఊహించలేము వాళ్ళకి జరిగిన సంఘటన. చరిత్రలో అత్యంత బాధాకరమైన సంఘటన వాళ్ళకి జరిగింది. కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత తన దాసుల్ని పిలిచి, అంతటితోటి మనం ఏమనుకోవాలి అంటే, వారిని ఏం చేశాడు? ఊరిని తగలబెట్టిన నా దగ్గర పాత నిబంధన గ్రంథము ఎండ్ అయింది. ఇప్పుడు కొత్త నిబంధన కాలం మొదలైంది. కొత్త నిబంధన కాలంలో తన దాసులను, అంటే తన శిష్యులను ఆయన పిలిచి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నప్పుడు అనేక మంది మారి విందుశాలకి వచ్చారు, దేవుని రాజ్యాన్ని ప్రవేశించినారు. అలా పిలిచినా కూడా ఒకడు సరిగా సిద్ధపడలేదు. అంటే ఇక్కడ ఒకడన్నాడు కానీ ఇక్కడ మామూలుగా అనేక మంది, ఆ ఒక్కడు చాలామందిని రిప్రజెంట్ చేస్తాడనమాట. అనేక మంది లెక్కలేదు. అంటే రక్షణ వస్త్రం లేదు వాళ్ళకి. అక్కడ విందు పెళ్లి వస్త్రం అంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏమిటంటే రక్షణ వస్త్రం లేదు. కాబట్టి రక్షణ వస్త్రం లేని వాడిని తీసి బయటపడవేమో. కాబట్టి ఇక్కడ మొదటిగా ఊరిని తగలబెట్టించిన వాళ్ళు ఇశ్రాయేలీ జనాంగం. రెండవది, రాజమార్గాలు పోయి మంచి వారిని చెడ్డవారిని అందరినీ పిలవన్నప్పుడు వారు ఎవరంటే అన్య జనాంగము. కాబట్టి ఇప్పుడు సువార్త అంటే దేవుని రాజ్యము ఇశ్రాయేలీ నుంచి వదిలి అన్య జనాంగానికి మొత్తానికి వచ్చింది. కాబట్టి అన్య జనాంగానికి సువార్త ప్రకటించబడినప్పుడు విందుశాల అన్య జనాంగంతోటి నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు వారు అన్య జనాంగము కాదు. ఇప్పుడు వారు కూడా ఎవరు? దేవుని విందుకు వచ్చిన వారు. కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు దేవుని వారు, ఎంచుకొనబడిన వారు. కాబట్టి ఎవరైతే అనేక మంది వచ్చినా ఆ రక్షణ వస్త్రం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారిని దేవుడు ఏం చేశాడు? చీకటి కొట్లో పడేస్తే అక్కడ ఏముంటుంది? ఏడుపు పండ్లు కొరుకుతాం, ఈ సంగతి. సో ఇది ఈ భావన అర్థం చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఆయన మరణించింది
కేవలం ఇశ్రాయేలు కోసం కాదు, కేవలము యూదుల కోసం కాదు. ఆయన తన ఉద్దేశం ఏమిటి అంటే సర్వజనాంగము, సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలుగా మారాలని. కాబట్టి ఈ ఉపమానం వారికి చెప్పాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు ఇండైరెక్ట్గా మీ నుంచి సువార్త తొలగిపోబోతుంది, మీ నుంచి దేవుని రాజ్యము తొలగిపోబోతుంది. ఎందుకు? మీరు అభిషక్తునే నిర్మూలించారు, మీరు మెస్సయ్యనే సంహరించారు, కాబట్టి మీ దగ్గర నుంచి పోయిందని చెప్పాడు. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఆయన ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేశారు. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక ఉపమానం, గొప్ప మాట చెప్పి, అది కాకుండా ఇంకొక ఉపమానం చెప్పి ముగిస్తా. తర్వాత ఏం జరిగిందంటే 23వ వచనం, 22వ అధ్యాయమే 23వ వచనం మత్తయి సువార్త. వారు ముందు కైసరుని ఏమైనా అవమానిస్తాడేమో దాన్ని పట్టుకుందామని చూశారు. ప్రభు దానికి సరైన సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలు ఆయనను ఒక తప్పుడు బోధకుడుగా చూపించాలి. కాబట్టి ఇప్పుడు సద్దుకయ్యులను పంపారు. ఎందుకని? సద్దుకయ్యులు అంటే చాలా తెలివి కలిగిన వాడు. వారైతే వాళ్ళ నమ్మకం ప్రకారం ఏంటంటే పునరుత్థానం లేదు. కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళ చేతిలో ఈయన ఓడిపోతే అప్పుడు ఈయనని మన జనాలు ఈజీగా ఈయన తప్పుడు బోధకులను చూపించి ఈయనని ఏమైనా చేయొచ్చు అనుకొని వాళ్ళని పంపారు. చూడండి, పునరుత్థానం లేదని చెప్పాడు సద్దకయ్యులు. ఆ దినమున ఆయన ఎదుగు వచ్చి ఏమన్నారు? బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయవాలని మోషే చెప్పారు. కాబట్టి ఇది మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, మనందరికీ తెలిసిందే, బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఉన్న న్యాయం ఏంటంటే ఒకడు పిల్లలు కలగకుండా చచ్చిపోయాడు అనుకోండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీల ఆచారం ప్రకారం ఏంటంటే ఎవడు కూడా సంతానం లేకుండా చనిపోకూడదు, సంతానం లేకుండా ఎవరు ఉండకూడదు. కాబట్టి వాడు మరణించిన వాడి సహోదరుడు ఆమెను వివాహమాడి వాళ్ళ అన్నకు బదులుగా ఒక బిడ్డని కనాలి. అప్పుడు వాళ్ళ అన్నకు బదులుగా కన్నాడు కాబట్టి ఆ బిడ్డ వాళ్ళ అన్న బిడ్డ. ఇది ధర్మశాస్త్రం అప్పట్లో, ఇప్పుడు లేదనుకోండి, అప్పుడు ఆ కాలానికి అలా ఉండేది. కాబట్టి వీళ్ళు వచ్చి ఏమంటున్నారు? ఆ విధంగా ఉండేది కదా. అయితే మాలో 7 సహోదరులు ఉన్నారు. మొదటి వాడు పెళ్లి చేసుకొని చనిపోయాడు, అతని సంతానం లేదు, అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. 2వ వాడు, 3వ వాడు, 7వ వాడు కూడా అందరూ అలాగే చనిపోయారు. ఇప్పుడు ఆమెకి ఎవరికి పిల్లలు లేరు, కానీ భర్తలు మాత్రం 7 ఉన్నారు. కాబట్టి అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానం ఉందంటున్నావు కదా నువ్వు, పునరుత్థానం ముందు 7 ఆమె ఎవరి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండేది కదా అని ఆయనను అడిగారు. పెద్ద చిక్కుముడు లాంటి ప్రశ్న వేశారు. క్రియేటర్కే వీళ్ళు ఇంకో కొత్త క్రియేషన్ చూపిద్దామని ప్లాన్, క్రియేటర్. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభు సమాధానం చూడండి. అందుకు యేసు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. అరే మీకు తెలియదే, మీరు సరిగ్గా చదవాలి. మీకు ధర్మశాస్త్రం కానీ లేఖనాలు కానీ మీకు సరిగ్గా తెలియక మీరు పొరపాటు పడుతున్నారు కదా. ఏంటంటే వాస్తవం చెప్తా చూడండి. పునరుత్థానం మంది ఎవరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఇది బ్రదర్ సంగతి. నీ పునరుత్థానం, నీ పెళ్ళిళ్ళు, పెళ్లి గోల, పిల్లల గోల, ఈ పైన చెప్పిన భార్యలు, భర్తలు, పిల్లలు, సంసారాలు, కాపురాలు, సమస్యలు, ఈ గోలంతా భూమి మీదేనైనా. పునరుత్థానం చెందిన తర్వాత ఇట్లాంటి జంజాటాలు ఏమీ ఉండవు. అక్కడ అందరూ కేవలము దూతలే, కేవలము దూతలే అందరూ. అక్కడికి వచ్చి మళ్ళీ కూడా ఇది ఉండదు అని చెప్పాడు. అని ఎవరు అన్నారు ఈ మాట? ప్రభు చెప్పాడు వారు. కాబట్టి ప్రభు చెప్పాడు కాబట్టి అది సత్యం. ఎందుకని? రూల్స్ పెట్టిందే ఆయన కాబట్టి, సమస్తం ఆయనకే తెలుసు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి అది సత్యము.
తర్వాత ఇంకో మాట చెప్పాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పే మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మృతుల పునరుత్థానమును గూర్చి చెప్తున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని అడిగాడు వాళ్ళనే. వాళ్ళు యూదులే కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రం చదువుతారు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడే చెప్పాడుగా. చెప్పాడా లేదా? నేను అబ్రహాము దేవుడు అన్నాడు, ఇస్సాకు దేవుడు అన్నాడు, యాకోబు దేవుడు అన్నాడు. కరెక్టే అన్నాడు. అయితే దానికి పునరుద్ధానానికి ఏంటి సంబంధం? చెప్తాను, ఆగండి బ్రదర్, కొంచెం చెప్తాను, వినండి పూర్తిగా. ఏమిటంటే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ఈ మాట బాగుంది ఏమిటి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు అని ఆయన సజీవులకే దేవుడు కానీ మృతుల దేవుడు కాదు అంటున్నాడు. ఇందులో ఉన్న భావం ఏమిటి? సువార్త చెప్పేది ఏమిటి? రక్షణ గురించి. ఎవరైతే దేవుణ్ణి నమ్మి దేవుని వెంబడిస్తారో, దేవుణ్ణి ఆచరిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జీవంలోకి వెళ్తారు. వాళ్ళకి మరణం లేదు, జీవమే ఉన్నది. ఓకే, జీవం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. పరలోకంలో ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరికి? సజీవులకే కదా. సజీవులకే దేవుడు. ఎవరైతే పరలోక రాజ్యానికి పోతారో, రక్షించబడి సజీవులుగా ఉంటారో వాళ్ళకి కదా దేవుడు ఆ లోకంలో. మరి మరణించిన వారికి దేవుడు ఎవరు?